పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ దేశీయ మార్కెట్ల మీద పడిందా? ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో భారత్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం ఎలా ఉంది? ఈ రోజు ప్రారంభంతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2327 పాయింట్ల నష్టంతో 76,591 వద్ద కొనసాగుతుంది. 663 పాయింట్ల నష్టంతో 23,786 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. ఇక పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ దేశీయ మార్కెట్ల మీద పడిందా? ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో భారత్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకు ఫోన్ ద్వారా డీటెయిల్స్ అందిస్తారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ప్రభు గారు, చెప్పండి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న వేళ మరి దేశీయ స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం ఎలా ఉందంటారు? అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ క్లోజ్ చేసింది లేదు. ఫస్ట్ టైం క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే వాళ్ళకు కూడా నష్టం అని తెలుసు, కానీ తప్పక క్లోజ్ చేశారు. సో దానివల్ల క్రూడ్ విపరీతంగా పెరిగిందండి, భయంకరంగా పెరిగింది క్రూడ్. మార్కెట్ సెన్సెక్స్ కూడా 2300 పాయింట్స్, అంటే మార్కెట్స్ వచ్చేసి 10 నెలల్లో 10 months లో 23,750 ఇది అంటే 23,700 దాకా వచ్చింది. సో దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ క్రూడ్ వల్లే. ఎందుకంటే క్రూడే మొత్తాన్ని ఒక రకంగా ఇంటర్లింక్డ్ కాబట్టి, క్రూడ్ పెరిగితే ఆయిల్స్ పెరిగితే దాని అనుగుణ మిగతా వాటి మీద ట్రాన్స్పోర్ట్ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకి మెయిన్ ఏషియన్ కంట్రీస్ ఎక్కువ క్రూడ్ మీద ఆధారపడ్డాయి. సో ఫసల్ ఫ్యూయల్ మీద ఆధారపడ్డాం కాబట్టి జనరల్ గా క్రూడ్ పెరిగినప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్, ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ మీద భారం పడే అవకాశం ఉంటుంది. దాని అనుగుణంగా మెయిన్ ఎఫెక్ట్ వస్తుంది. 53% పెరిగింది క్రూడ్, అంటే మామూలు కాదు. $110 ఇంటర్నేషనల్. సో ఎంతవరకు వెళ్తుంది? లాస్ట్ టైం మనకి అప్పుడు యుద్ధం వచ్చినప్పుడు $140 దాకా వెళ్ళింది. మేబీ ఇది కనుక కంటిన్యూ అయితే $140, $150 వరకు వెళ్ళొచ్చా అంటే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎందుకంటే ఛాన్సెస్, ప్రాబిలిటీస్ కనపడుతున్నాయి. ఎక్కడ కూడా అంటే ఏదైనా సెటిల్మెంట్, వారికి ఏదైనా సెటిల్మెంట్ అయ్యేటట్టు, ఏదైనా సీజ్ ఫైర్ వచ్చేటట్టు దగ్గరలో ఎక్కడ కనపడలా. కానీ ఎక్కడో చోట వస్తుందండి, ఎండ్ పాయింట్ ఎక్కడో చోట వస్తుంది. ఎందుకంటే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు అవతలన్నా యువతలన్నా ఎవరో తగ్గినప్పుడు జనరల్ గా ఆ రోజు మార్కెట్ కూడా పెరగటం కూడా అంతే పెరుగుద్ది. సో ఈ న్యూస్ నెగిటివ్ ఉంది కాబట్టి దాని అనుగుణంగా వాలటాలిటీ ఇండెక్స్ మార్కెట్ లో కూడా వాలటాలిటీ బాగా పెరిగింది. వాలటాలిటీ ఇండెక్స్ కూడా 24.58, 19 అట్లా ఉండేది, ఒక్కసారి 24 పాయింట్స్ కంటే. అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది. అంటే క్లారిటీ లేదు, మార్కెట్ డైరెక్షన్ లేదు, దిక్సూచి లేదు. అంటే ఎటు అంటే డౌన్ సైడ్ కనపడుతుంది, అప్ సైడ్ అంటే కనపడట్లేదు. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఇంకా ఉంది కాబట్టి ఇది ఎంత వరకు వెళ్తుంది, ఈ క్రూడ్ వరకు ఎంత వరకు వెళ్ళొచ్చు, యుద్ధం ఎంత వరకు, ఇంకా ఎన్ని రోజులు కొనసాగొచ్చు యుద్ధం అనేది కొంచెం అన్సర్టనిటీగా ఉంది. సో దాని అనుగుణంగా మార్కెట్ పడతానే ఉంది. ఇంకా ఏదన్నా మీకు 23,600 వరకు ఇవాళ మధ్యాహ్నం కూడా కొంచెం డౌన్ అవ్వచ్చు. 23,600, 23,500 తీసుకోవచ్చు. అది కట్ అయితే మళ్ళీ 23 కూడా కట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ లెక్కన రేపు కూడా కంటిన్యూ అయింది అనుకోండి, రేపు కూడా 200-300 పాయింట్లు డౌన్ అంటే రేపు కూడా కిందకు వచ్చేస్తుంది. సో అనే సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వచ్చి యూటర్న్ తీసుకుంటుంది అని చెప్పలేకపోతున్నాం. సో డెఫినెట్ గా ఇంకా ఎందుకంటే అన్సర్టనిటీ మార్కెట్ లో ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఏం చేయాలా, పడుతున్నప్పుడు లెట్ ఇట్ ఫాల్, పడినేమండి ఎంతవరకు పడుతుంది. ఎందుకంటే మనకేం ఎఫెక్ట్ లేదు, మన పారామీటర్స్, మన మ్యాక్రో పారామీటర్ అన్ని బాగానే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇది వల్ల టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఇది ఎక్కడో చాటు సద్దుమణిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ పాయింట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఇట్స్ $1 million క్వశ్చన్, ఎక్కడి వరకు వస్తుంది అనేది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వెయిట్. డబ్బులు పెట్టుకొని రెడీగా ఉండండి. అన్ని ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు పెట్టుకొని మంచి మంచి స్క్రిప్ట్స్ కిందకు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, మంచి రేట్ లో దొరుకుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అండి. సో లెట్ ఇట్ ఫాల్, ఎంత వరకు ఫాల్ అవుతుందో ఫాల్ అవ్వండి. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ చనిపోయిన తర్వాత ఆ డిఫరెంట్ వర్గాలు పైనుంచి వచ్చే ఆర్డర్స్ ని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారు. అందుకనే జీసీసీ అన్ని కంట్రీస్ మీద అటాక్ చేస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు దోహా గానీ దుబాయ్ గానీ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సివిలియన్స్ కూడా ఎయిర్పోర్ట్ కూడా అటాక్ చేశారు కదా. సో ఆ భయం ఇంకా ఉంది, ఫియర్ ఫ్యాక్టర్. సో ఇది ఎంతవరకు అనేది తెలియట్లేదు. సో అనవసరంగా ఈ రేపినట్టే ఒక రకంగా మార్కెట్ లో. సో
సో నెక్స్ట్ ఈయన ఏమంటున్నారు, దీని తర్వాత మళ్ళీ క్యూబా అంటున్నాడు ఆయన. సో Yes. మరి ఇది కంటిన్యూషన్ అవుతుందా అంటే అందుకని క్లారిటీ లేదు, అన్సర్టనిటీగా. అందుకని ఎవరైనా ఇన్వెస్టర్స్ పడేటప్పుడు పడనిద్దాం, ఎంతవరకు పడుతుందో పండిస్తే అప్పుడు మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మార్కెట్ తిరిగినప్పుడు సీజ్ వైర్ అయిన రోజు ఈ రకంగానే మళ్ళీ 5% 6% పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అయితే ప్రభు గారు, అలాగే ట్రంప్ మరో కామెంట్ చేశారు క్రూడ్ ఆయిల్ రేట్ల పెరుగుదలపై. అంటే అనుముప్పు గనక తొలగిన తర్వాత మళ్ళీ పడిపోవచ్చు అని కూడా ఆయన చెప్పారు. అవునండి, ఆయన సీట్ లో ఉన్నంత వరకు టెన్షనే. ఎట్టి పరిస్థితిలో మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అది ఏమైనా ఛాన్స్ ఉందా లేదా, ఇంకా 2 ఇయర్స్ ఉంది, ఈ ఇయర్ కాకుండా ఇంకా 2 ఇయర్స్ ఉంది, ఇంకా 28 దాకా ఉంది. సో 28 దాకా ఇలాంటివి తప్పదా అంటే ఓ రకంగా ఇప్పుడు కంటిన్యూషన్ వాళ్ళ పార్టీ కనుక ఏదైనా చెప్పకుండా ఏదైనా ఉన్నప్పుడు మరి కంటిన్యూషనే ఉంటుంది. మార్కెట్ కి ఆ భయం కూడా ఉంది, ఇన్వెస్టర్స్ కి ఎక్కువ ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువ అమ్ముతున్నారంటే బికాస్ ఆఫ్ అది కూడా పడుతుంది కదా అనే ఉద్దేశంతోనే కంటిన్యూగా ఇంత డౌన్ లో కూడా అమ్ముతున్నారు వాళ్ళు. ఎవ్రీడే దే ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీథింగ్. సో ఎంత వరకు అనేది వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ తీసుకొని ఇప్పటికైనా ఏదైనా చేస్తే బూస్ట్ ఇస్తే, కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇస్తే వాళ్ళు కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే పడేటప్పుడు ఎప్పుడైనా ఇంతే ఉంటుందండి, దడ పడిపోతా ఉంటది. కానీ పెరిగేటప్పుడు న్యూస్ వచ్చేటప్పుడు కూడా 1 by 1 టక్ వెంబటే వస్తాయి. కాబట్టి ఆ పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే మళ్ళీ యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. 2300 దగ్గర తిరుగుతుందా, లేకపోతే 22,500 దగ్గరకు వస్తుందా, లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 22,500 దగ్గర వస్తుందా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్ పై తెలియజేసినందుకు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.